వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. చాలామంది నిన్న మనకి కేఎన్ఆర్విహెచ్ఎస్కి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి నిన్న మోపప్ ఫీజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు, వాళ్ళకున్న డౌట్స్. సో ఆ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అంటే ఫస్ట్ వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటి అంటే స్లైడింగ్ ఆప్షన్ అనేది ఎవరు పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. సో మాకు ఇప్పుడు ఈ ఫేజ్కి మాకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందా ఉండదా అండ్ ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి నేనైతే క్లియర్గా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తానండి. సో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే చూడండి, లేదు అంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నేను ఇచ్చిన నోటిఫికేషన్లో నుండి ఇక మోపప్ ఫేస్కి సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్లో అంటే ఇక బీఎస్సీ ఎంఎల్టీ పీపీబీఎస్సీ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్స్కి సంబంధించి మోపప్ ఫేజ్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి ఈరోజు రేపు మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్ అయిన తర్వాత కూడా కొంతమంది రిపోర్ట్ చేయలేదు. సో కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది మోపప్ ఫేజ్లో ఉంటుందా ఉండదా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారండి, మనకి ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోతే ఈ యొక్క మోపప్ ఫేజ్కి పెట్టుకోవడానికి అవకాశం అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మేము ఆ యొక్క కాలేజ్లో జాయిన్ అయ్యాము కానీ డిస్కంటిన్యూ చేసాము, మాకు ఇప్పుడు ఈ ఫేజ్లో అవకాశం అనేది ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి. సో అలాంటి వాళ్ళకి కూడా అవకాశం అయితే లేదు. డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి అసలు ఎవరెవరికి అవకాశం ఉంది ఈ యొక్క మోపప్ ఫేజ్కి పెట్టుకోవడానికి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయ్యారు కదండి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న సీట్ రాకుండా సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న సీట్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఈ యొక్క 3 కేటగిరీ వాళ్ళకైతే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మోపప్ ఫేజ్కి అవకాశం అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మేడం మేము ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నాం, ఇప్పుడు ఈ మోపప్ ఫేజ్లో పెట్టుకోవచ్చా, సెకండ్ ఫేజ్లో పెట్టుకుని ఈ మోపప్ ఫేజ్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. స్లైడింగ్ ఆప్షన్ అనేది ఉందా లేదని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకైతే చెప్తానండి. సో ఏంటి అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నారు, సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారు, మీకు ఆ యొక్క కాలేజ్ అనేది నచ్చలేదు. సో కాబట్టి ఇప్పుడు మేము ఈ యొక్క మోపప్ ఫేజ్లో పెట్టుకోవాలనుకుంటున్నాం అని అడుగుతున్నారు. మీరైతే ఈ మోపప్ ఫేజ్కి పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ కానీ ఏంటి అంటే మీరు పెట్టుకునేటప్పుడు ఈ మోపప్ ఫేజ్కి మీరు ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అని తెలుసుకున్నారో ఈసారి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలి అనుకున్నారో సో ఆ ఒక్క కాలేజెస్ అంటే అవి ఒకటైతే కానివ్వండి, లేదా 2, 3 కావచ్చు, ఎన్ని అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆప్షన్స్ వాటికి సంబంధించి మాత్రం ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. రిమైనింగ్ మీకు నచ్చని కాలేజెస్ కానీ మీకు తెలియని కాలేజెస్ కానీ పెట్టుకోకండి మోపప్ ఫేజ్లో. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు కనుక ఇక మోపప్ ఫేజ్లో పెట్టుకున్న తర్వాత మీకు కాలేజ్లో సీట్ కనుక అలాట్ అయ్యిందంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఫేజ్లో అయ్యి ఉండొచ్చు, సెకండ్ ఫేజ్లో అయ్యి ఉండొచ్చు, ఏ ఫేజ్కి సంబంధించి అంతకుముందు మీరు జాయిన్ అయిన వాళ్ళు అయినా కూడా ఆ యొక్క సీట్స్ అనేవి మీకు క్యాన్సిల్ అయిపోతాయి. మీకు ఈ మోపప్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అయితే వస్తుందో సో మీరు ఆ కాలేజ్లోనే ఇంకా ముందు మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. మీకు నచ్చకపోయినా నచ్చినా కూడా మీరు అదే కాలేజ్లో చదవాలి. సో కాబట్టి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కొంచెం ఆలోచించుకుని మంచి కాలేజ్ అని ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే పెట్టుకోండి, లేదు అంటే పెట్టుకోకండి. ఇది నా సజెషన్. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మీకు బాగానే అనిపించింది కాలేజ్. సో కాబట్టి మీరు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క మోపప్ ఫేజ్కి పెట్టుకోకండి అండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, అసలు కాలేజ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క మోపప్ రౌండ్కి అయితే పెట్టుకోండి. నేనైతే ఇచ్చే సజెషన్ ఇదేనండి. మీకు నచ్చితే ఎక్కువ సజెషన్ అనేది ఆలోచించుకోండి, లేదు అంటే లేదు. ఎందుకంటే మీకు ఒకవేళ నచ్చని కాలేజ్లో కనుక మోపప్ ఫేజ్ మీరు పెట్టుకుని నచ్చని కాలేజ్ కనుక వచ్చింది అంటే మీకు వచ్చిన కాలేజెస్ సీట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఈ మోపప్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ సీట్ వస్తుందో అందులోనే మీరు
చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనకి టైం అయితే ఎక్కువ మోపప్ రౌండ్కి తక్కువ ఇచ్చారు కాబట్టి ఈరోజు రేపు మాత్రం మనకి టైం అయితే ఇచ్చారు. సో కాబట్టి ఈ టైంలోపే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అలాట్ అవ్వలేదో సో వాళ్ళకి ఇప్పుడు పెట్టుకునేటప్పుడు మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని కాలేజెస్లోనే సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజెస్ మాత్రమే అని చెప్పి పెట్టుకోకండి. ఎందుకంటే అన్ని కాలేజెస్లో కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లైడింగ్ ఆప్షన్స్ ద్వారా కొంతమంది వేరే కాలేజ్కి ఆప్షన్ అయితే ఇస్తారు కాబట్టి సో వాళ్ళకున్న వేకెన్సీ అనేది ఆ యొక్క సీట్ అనేది మీకు అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు ఏ ఏ కాలేజీకి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు బీపీటీ కోర్స్కి ఎన్ని ఉన్నాయి టోటల్, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. బీపీటీకి మనకి 113 అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ కోర్స్ కూడా ఇచ్చారు చూసుకోండి. ఇలా ప్రతి ఒక్క కోర్స్కి మనకి టోటల్ ఎన్నెన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయన్నది ఇచ్చారు. కాబట్టి చెక్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఇచ్చింది కోడ్ అండి, ఆ యొక్క కాలేజ్ కోడ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క కాలేజ్ కోడ్ కనుక మీకు తెలియకపోతే మనకు ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి వీడియోస్ చేశాం కదండి. సో ఆ యొక్క సీట్ మ్యాట్రిక్స్ వెళ్ళి ఆ యొక్క కాలేజ్ కోడ్ చూస్తే మీకు పక్కన కాలేజ్ నేమ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క కాలేజ్ నేమ్ కూడా మీకు ఈజీగా తెలుస్తుందండి. అండ్ ఇంకా కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఏంటి అంటే మేడం మరి ఇప్పుడు మేము ఈ యొక్క మోపప్ ఫేజ్ కనుక పెట్టుకున్నట్టయితే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యాం, మరి ఆ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇన్ కేస్ మనీ కనుక డిమాండ్ చేస్తారని చెప్పి అడగడం అయితే జరిగింది. సో ఇదే డౌట్ చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కానివ్వండి సెకండ్ ఫేజ్ కానివ్వండి సీట్ అలాట్ అయ్యి ఆ యొక్క కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే డౌట్ ఉంటుంది అని చెప్పి నాకు కూడా అనిపించిందండి. సో అందుకే ఈ విషయమే చెప్తున్నాను. మీకు ఒకవేళ మోపప్ ఫేజ్లో కనుక సీట్ కనుక అలాట్ అయ్యింది అంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడానికి వాళ్ళు మీకు ప్రాబ్లం అయితే ఏమీ క్రియేట్ చేయరండి. మీకు ఈ యొక్క మోపప్ ఫేజ్కి సంబంధించి సీట్ కనుక అలాట్ అయితే వాళ్ళు మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్కి మీకు సర్టిఫికేట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి పంపిస్తారు. లేదు అంటే బై హ్యాండ్ మీకు ఇచ్చి పంపించవచ్చు. సో సో మీరు ఈ విషయంలో అయితే ఎవరు కూడా ఏమీ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీ సర్టిఫికేట్స్ వాళ్ళే ఉంచేసుకుని అక్కడే చదవాలి అని వాళ్ళైతే డిమాండ్ చేయరు. అండ్ నెక్స్ట్ మనీ ఏమన్నా డిమాండ్ చేస్తారని అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయినప్పుడు మనీ ఎంతైతే పే చేయాలో అంత పే చేస్తున్నారు కాబట్టి మనీకి సంబంధించి కూడా డిమాండ్ చేయడం అయితే ఉండదండి. సో చూడండి, దీన్ని బట్టి ఆల్రెడీ కనుక్కోండి ఇన్ఫర్మేషన్. మీరు జాయిన్ అయిన కాలేజ్లో మరి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం, పెట్టుకుంటే మరి మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్నట్టయితే మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ వాళ్ళని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పానండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.